ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు అంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలేమో అనుకుంటారు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. కానీ ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఉద్యోగం అయితే కాదు, అందులో నో డౌట్. ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చే ఒక వెసులుబాటు, కొత్తగా పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి అంటే రాష్ట్రంలో, ఆ పరిశ్రమలకు జాబ్ మేళా ద్వారా కొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఎంపిక చేసిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, అది జాబ్ మేళా. తద్వారా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ ప్రతి 6 నెలలకోసారైనా ఈ జాబ్ మేళా జరగాలి అంటూ ఒక ఆదేశం అయితే ఇచ్చారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా సరే ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడం మీద కూడా కాస్తంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలి అనేది ఇక్కడ. ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి అనేది. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసేందుకు నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ విధానంలో కూడా వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలి అని కూడా చంద్రబాబు చెప్పారు. అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే కలెక్టర్లు మొత్తం ఈ బాధ్యత తీసుకోబోతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈ జాబ్ మేళాలు అనేది పూర్తిగా ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అనడానికి లేవు. ఒక పరిశ్రమను మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పరిశ్రమకు కావాల్సిన మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వ అనుసంధానం ద్వారా కలెక్టర్ల ద్వారా వాళ్ళకి అప్పచెప్పడం, అంతే. దీన్ని ఇదే రేపొద్దున ఉద్యోగాలు మేము ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలు అని చెప్తున్న లెక్కన గనక ఇందులో జతపరిస్తే అది ఖచ్చితంగా ఉద్యోగం అవ్వదు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం అవ్వదు ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు ఈ జాబ్ మేళాలు అనేది జరగడం వల్ల ఏంటంటే ఒక ఉపాధి లభిస్తుంది, నిరుద్యోగులకు వాళ్ళకి ఒక ఉపాధి మార్గం చూపించినట్టు అవుతుంది. ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు గట్టిగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.